సో చాలా మంది జనరల్గా ఎడిటింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా ఉంటారు, ఎందుకంటే ఉత్త ఎడిటింగ్ లోనే చాలా కోణాలు ఉన్నాయి మనం చూడాలి కానీ. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా చూపించగలుగుతారా, ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి? డెఫినెట్గా అంటే ఎడిటింగ్ అని కాదు, మనది విజువల్ ఎఫెక్ట్స్ కాబట్టి ఇటు సైడ్ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇటు సైడ్ అంటే చాలామందికి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, కానీ మేము ఫీల్డ్లోకి ఎంటర్ అయిన టైంలో అయితే విఎఫ్ఎక్స్ అంటే ఏంటో పెద్దగా తెలియదు. మీరు హైదరాబాద్లో ఏం చేస్తున్నారంటే విజువల్ ఎఫెక్ట్స్ అంటే అది పెద్దగా తెలియదు, సీజీ అన్న పెద్దగా తెలియదు, మీరు చెప్పినట్టు గ్రాఫిక్స్ అంటే ఏదో కొంచెం ఐడియా ఉంటుందేమో, తెలియదు ఇవన్నీ వాళ్ళకి. ఇప్పుడు డెవలప్ అయింది కాబట్టి అందరికీ బాగా తెలుసు. అలాంటి వాళ్ళందరూ రావచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏమైందంటే అండి, విజువల్ ఎఫెక్ట్స్ యూజ్ ఎక్కువ పెరిగింది అన్ని సినిమాల్లో కూడా. ఇప్పుడు 2 lakhs మంది చేసేవాళ్ళు ఉంటే ఫర్ సపోజ్ 10 lakhs వర్క్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉందన్నమాట. అందుకని బాగా ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఇటు సైడ్ వస్తే. అలాంటి ఫీల్డ్ ఇది ఇప్పుడప్పుడే అంతరించిపోయే ఫీల్డ్ కూడా కాదు, మనం బతుకున్నంతకాలం ఉంటుంది, సినిమా ఉన్నంతకాలం ఉంటుంది. కాబట్టి చాలా మంచి ఫీల్డ్, రావాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇందులోకి రావచ్చు. సో దీనికైతే ఎలాంటి చాలా కోణాలు ఉన్నాయి, చాలా వేస్ ఉన్నాయని చెప్తున్నారు ఫైనల్. ఓకే సార్, విజువల్ ఎఫెక్ట్స్ తెలియదు నాకు కూడా ఎంతో బాగా విజువల్ ఎఫెక్ట్స్ గురించి చెప్పారు. సో చిన్న విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తా అని మీ ఇంటర్వ్యూలో నాకు తెలిసింది. సో మీకు తెలుసులే, కావాలని అడిగారు. లేదు సార్, ఇప్పుడు రంగమార్తాండ మూవీ అనుకుందాము, అది ఆటో సీన్ అంతా విజువల్ ఎఫెక్ట్స్ అని మీరు చెప్పే వరకు నాకు తెలియదు. నేను నిజంగా రోడ్డు మీద వెళ్తున్నారని అనుకున్నా. పర్వాలేదు, యాక్టింగ్ బాగా మీకు స్కోప్ ఉంది. సరే నెక్స్ట్. లేదు, డెఫినెట్గా యాక్టింగ్ స్కోప్ ఉంది. మీరు తెలిసి కూడా తెలియనట్లు ఇంత ఇన్నోసెంట్గా అడిగారంటే. రామచంద్ర లేదండి, సర్లేండి, ఓకే, నో ప్రాబ్లం. ఆన్ కెమెరా కాబట్టి యాక్టింగ్ ఉందంట, నాకు కూడా ఛాన్స్ చూడండి కొంచెం. సో థ్యాంక్ యూ సార్ సో మచ్, ఇంత మంచి టైం మీతో స్పెండ్ చేసినందుకు. చాలా తెలియని విషయాలు నేర్చుకున్నాను. బై ద వే ఏది పట్టించుకోద్దామని కూడా తెలుసుకున్నాను నేను, అది ఇది పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంతే కదండి, ఇప్పుడు మనం ఉన్నది మీడియా రంగంలో కాబట్టి ఇందులో విమర్శలు ఎలా ఉంటాయో ప్రశంసలు కూడా అంతే ఉంటాయి. ప్రశంసలు వచ్చినప్పుడు మనం కాలు ఎగరేసి, విమర్శలు వచ్చినప్పుడు ఇంట్లో కూర్చుంటే కరెక్ట్ కాదు. మనం పెద్ద వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఇదే, దేనికి ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు. సపోజ్ మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో నన్ను పొగిడారనుకోండి, నేను దాన్ని కూడా పెద్ద ఏం గుర్తుపెట్టుకోను. ఇన్ కేస్ తిట్టినా పెద్ద ఏం గుర్తుపెట్టుకోను. మీరు తిట్టినా నాకు ఎప్పుడు గుర్తులేదు చెప్పాలండి, అంతే ఉంటాను నేను. అలాగే ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. చేశారు కాబట్టి ఆన్సర్ దొరకట్లేదు. ఏమో అది ఈ ఫీల్డా లేకపోతే బయట ఫీల్డా ఏంటో. సరే, ఈసారి వచ్చినప్పుడు డెఫినెట్గా డ్రీమ్ అనేది చెప్తాను మీకు, ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. ఎన్ని లాంగ్వేజెస్ని కవర్ చేశారండి మీరు? ఆల్మోస్ట్ అన్నీ చేసామండి. హిందీ చేసాం, తెలుగు చేసాం, తమిళ్ చేసాం, మలయాళం చేసాం, కన్నడ చేసాం, భోజ్పురి కూడా చేసాం. అంతే. మిగిలిన ఇంకేమైనా గుర్తు తెచ్చుకోండి, ఇవి కూడా అయిపోతాయి. నాకు తెలిసి అంతేనండి. ఓకే, అయితే గట్టిగానే కవర్ చేశారు. ఆ లాంగ్వేజ్ వచ్చేసారు మీకు, భోజ్పురి? నాకు తెలుగు తప్పించి ఏం రాదు, నిజంగానే. నిజంగానే అండి. అంటే ఇప్పుడు మనకు మాతృభాష తెలుగు కాబట్టి దాని మీద ఎక్కువ మనకి పట్టు ఉంటుంది. రిమైనింగ్ ఏవో చిన్నగా వస్తాయి అంతే. కాకపోతే అన్ని భాషల్లో వర్క్ చేసాం. మాది వచ్చి ఏంటంటే లాంగ్వేజ్ తోటి సంబంధం ఉండదు, మాకు లాంగ్వేజ్తో పనే లేదు. ఏం చూసినా మన సినిమాకి కూడా ఉన్న అడ్వాంటేజ్ అదే, లాంగ్వేజ్తో పని లేకుండా భావం అర్థమైపోతుంది మనకి. మ్యూట్లో పెట్టి చూసినా ఒకసారి సినిమా అర్థమైపోతుంది. కాబట్టి అంత గొప్ప ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అన్ని లాంగ్వేజ్లు రానవసరం లేదు, వర్క్ చేస్తాం. అదే దేవుడు ఇచ్చిన వరం అది మనకి. ఏ లాంగ్వేజ్ గ్రిప్ లేకుండా సరే అన్ని లాంగ్వేజ్ల మీద వర్క్ చేస్తాం. మీ విజువల్ ఎఫెక్ట్స్ ని, మీ టాలెంట్ ని చూస్తారు. సార్ ఇప్పుడు మీది ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించి, అందులో ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి సార్? మేము ఇప్పటివరకు 50 పైన చేసామండి. అందులో 50 పైన చేసాం. మా దగ్గర 20 members ఉంటారు స్టాఫ్ అంతా. దాంతోపాటు మనం ట్రైనింగ్ కూడా ఇస్తాం అనమాట. ట్రైనింగ్ కూడా ఇచ్చి అప్పుడున్న పరిస్థితులను బట్టి వేకెన్సీస్ మన దగ్గర ఉంటే మన దగ్గర అట్లా వాళ్ళకు కూడా అంతా. రీసెంట్గా రంగమార్తాండలో కూడా కొత్త వాళ్ళతో కూడా మన దగ్గర ఉన్న వాళ్ళతో కూడా చేయించాం. సో మీరు ఓకే ఈ మూవీ నేను చేసి ఉంటే బాగుండేదేమో అని ఏమైనా అనిపించిందా?
అంటే మనం అనుకుంటే సరిపోద్ది ఏంటండి, నేచర్ డిజైన్ చేయొద్దు, Okay. మన దగ్గర పంపించొద్దు దాన్ని. పంపించలేదు నేను చేయమంటారా? ఇప్పుడు వంశీ గారి దగ్గర నక్షత్రం సినిమాకి పని చేయాలనుకున్నాం, బట్ అది మిస్ అయింది. అంతకంటే మంచి సినిమా రంగమార్తాండకి చేసే అవకాశం రాలే. అందుకని నేను మిస్ అయినా పెద్ద ఏమీ దాని గురించి ఎక్కువ సీరియస్ తీసుకోను. వచ్చినా సీరియస్ వచ్చినా దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దానికి వర్క్ చేయడానికి మాత్రమే చూస్తాం, కానీ తర్వాత ఫలితం ఏమవుతుందనేది అది మన చేతుల్లో లేదు. మిస్ అయినా పట్టించుకోం పెద్దగా. కాకపోతే ట్రై చేస్తాం, చేయాలి దీనికి అనేసి ట్రై చేస్తాం. మన ప్రయత్నం లోపం అనేది ఉండకూడదు కాబట్టి అది ట్రై చేస్తాం. ఇన్ కేస్ ఒకవేళ పరిస్థితుల దృష్ట్యా అప్పుడున్న వాళ్ళకున్న చాలా కొలతలు ఉంటాయి కదా, వాటన్నిటి దృష్ట్యా మనం రీచ్ కాలేనప్పుడు కొన్ని మిస్ అవ్వచ్చు. లేదంటే ఆ టైంకి ఇంకా వాళ్ళకి ఉన్న పరిస్థితుల దృష్ట్యా కూడా మనం చేయలేకపోవచ్చు. నేను అంతవరకే తీసుకుంటాను తప్పించి, రాలేదంటే ఓకే రాలేదు, నెక్స్ట్ ఇప్పుడు ఏం జరుగుతుందో దీని గురించి ప్రయత్నిద్దాం అంతే. అది మనందరం ఈ సినిమా ఇండస్ట్రీలో నేను ఎవరైతే దగ్గర వర్క్ చేశానో, రామ్ గోపాల్ వర్మ గారు కానీ, వంశీ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ టైప్ ఆఫ్ నేచర్ వాళ్ళకి, దేన్ని పెద్ద కన్సిడర్ చేయకుండా విజయాన్నైనా అపజయాన్నైనా ఒకేలా తీసుకోవడం, అదంతా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని నా చిన్నపాటి బ్రెయిన్లో నేను అట్లా ప్లాన్ చేసుకుంటున్నాను. ఓకే. సో మీరు లైఫ్లో డెస్టినీని నమ్ముతారా లేకపోతే లక్ని నమ్ముతారా, లేకపోతే రెండు సమపాలల్లో ఉండాలంటారు? రెండు ఉండాలి కదండి. మన సినిమా ఇండస్ట్రీలో మెయిన్ ఆ రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే నాకంటే ఎక్కువ కష్టపడేవాళ్ళు, నాకంటే ఎక్కువ బాగా చదువుకున్న వాళ్ళు, నాకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉన్నవాళ్ళు కూడా ఈ ఫీల్డ్లో ఉన్నారు. బట్ నాకు ఈ అవకాశం రావడం, నేను నిజంగా రెండింటిని ఎక్కువ నమ్ముతాను. కష్టపడితే అయిపోద్ది అనుకుంటే నాకంటే ఎక్కువ చాలామంది కష్టపడి ఉండొచ్చు, బట్ ఒక అరగంట అదృష్టం అంటారు చూసారా, అది కంపల్సరీ ఉండాలి సినిమా ఇండస్ట్రీలో మెయిన్. మీరు చూసుకుంటే చాలామంది ఆ అదృష్టం కూడా ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లు వదిలే కానీ చాలామంది ఉన్నారు. ఓకే. జనరల్గా మీది రాజమండ్రి అన్నారు కదా సార్? అవును. రోజు మిల్క్ బాగుంటుంది. మీరు బాగా గుర్తుపెట్టుకున్నారే. ఫస్ట్ రాజమండ్రి మా మావయ్య వాళ్ళు ఉంటారండి, అలా గుర్తుండిపోయింది. ఎవరండి పేరేంటి? పేరు విజయ్ భాస్కర్ అండి. వాళ్ళ ఏరియాలు తెలియవు నాకు. రాజమండ్రిలో విజయ్ భాస్కర్లు ఎంతమంది ఉంటారో తెలుసా? అందుకే నాకు ఏరియా తెలియదని మెన్షన్ చేశానండి, మీరు దాన్ని గ్రహించట్లేదు. నేనేం వాళ్ళ ఇంటికి వెళ్ళను, మీ గురించి ఏం చెప్పను, ఇప్పుడు నాకు కూడా చెప్పొద్దులేదు. తెలియకపోయిన వాళ్ళకి అంతా తెలుసులేండి. రోజ్ మిల్క్ చాలా బాగుంటుంది. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ పేరెంట్స్ సపోర్ట్ మీకు బాగా ఉంటుందా ఫ్యామిలీలో? డెఫినెట్గా. ఓకే. అంటే మా పేరెంట్స్, మా చెల్లి, మా బావగారు వీళ్ళంతా నాకు వెల్ సపోర్ట్. ఎందుకంటే నేను సంతోషంలో ఉన్నప్పుడు వాళ్ళు నాతో పంచుకుంటారో లేదో తెలియదు, కానీ బాధపడుతున్నప్పుడు మాత్రం డెఫినెట్గా వాళ్ళందరూ నా ముందు నుండి నన్ను కుంగిపోకుండా చాలా బాగా కాపాడుతారు. వాళ్ళందరూ సపోర్ట్ వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి నువ్వు ఈ సినిమా బాగా చేయలేదు, ఈ సినిమా సూపర్ చేసావు అన్న కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చాయండి, నెగిటివ్ పాజిటివ్?